ఆ దర్శకుడి దగ్గర ఫ్యాన్లు మోసా. ఆయన చూసే సినిమా తీయడం నేర్చుకున్నా. శివ నిర్వాణ. సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర కూలర్ బాయ్గా పనిచేశారు. కానీ ఆ పని ఆయనకు చిన్నదిగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం ఒకటే, సినిమా ఎలా తెరకెక్కుతుందో దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ వ్యక్తే దర్శకుడు శివ నిర్వాణ. ప్రస్తుతం ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన తన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను, రామ్ గోపాల్ వర్మతో తనకున్న అనుబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు శివ నిర్మాణ సీరియల్స్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అప్పటికే రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆయన మేకింగ్ స్టైల్, కెమెరా పంతనం, కథను తెరకెక్కించే విధానం శివను బాగా ఆకట్టుకునేవి. ఆ సమయంలో రక్త చరిత్ర సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎలాగైనా ఆ షూటింగ్ ని చూడాలి అని శివ అనుకున్నారు. ఓ ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా షూటింగ్ స్పాట్కు వెళ్లిన ఆయనకు అక్కడ కూలర్ బాయ్గా పనిచేసే అవకాశం కనిపించింది. వెంటనే తనకు డబ్బులు అవసరం లేదు అని, పని మాత్రం చేస్తా అని చెప్పి కూలర్ మోసే బాధ్యత తీసుకున్నారు. అలా దర్శకుడిగా మారాలి అని కళ్ళు కన్న శివ నిర్వాణ రక్త చరిత్ర షూటింగ్లో 20 రోజులకు పైగా కూలర్ బాయ్గా పనిచేశారు. ఆఫీసులోని గదుల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోని కొండ ప్రాంతాల వరకు కూలర్ను మోసుకెళ్లేవారు. ముఖ్యంగా నటుడు ఆశిష్ విద్యార్థిపై కొండ ప్రాంతంలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు కూలర్ మోసుకెళ్లడం చాలా కష్టంగా ఉండేదట. అయినా సినిమా మీదున్న ఆసక్తితో ఆ కష్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు అని శివ చెప్పారు. ఎందుకంటే ఆయనకు కూలర్ మోయడం కంటే అక్కడ జరుగుతున్న సినిమా మేకింగ్ ను గమనించడం చాలా ముఖ్యం. ఆ 20 రోజుల అనుభవంలో శివ నిర్వాణ ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ మేకింగ్ ను దగ్గర నుంచి గమనించారు. కెమెరా ఎలా ఉపయోగిస్తారు, ఏ సీన్ కు ఎలాంటి లెన్స్ ఎంచుకుంటున్నారు, షాట్ ను ఎలా డిజైన్ చేస్తున్నారు, సౌండ్ ను ఎలా ఉపయోగిస్తున్నారు వంటి విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ షూటింగ్ శివకు ఒక ఫిలిం స్కూల్లా మారిపోయింది. ఎవరికీ తెలియని ఒక కూలర్ బాయ్గా అక్కడ ఉన్నప్పటికీ ఆయన కళ్ళ ముందు మాత్రం భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాల పాఠాలు నడుస్తున్నాయి. అంతేకాదు, ఒకరోజు ఆర్జీవీ పోస్టర్ల గురించి చర్చిస్తున్న సమయంలో శివ నిర్మాణ తన ఆలోచనను కూడా ఆయనతో పంచుకున్నారు. కత్తి రక్తంతో తడిసిన మంగళసూత్రం వంటి విజువల్స్తో ఉన్న పోస్టర్ ఐడియాను ఆర్జీవీకి చూపించారట. అయితే ఆ సమయంలో ఆర్జీవీకి శివ నిర్వాణ ఎవరో, ఆయన చదువు ఏంటి, కూలర్ బాయ్గా ఎందుకు వచ్చారు అనే విషయం తెలియదు. కానీ శివ మాత్రం ఆ షూటింగ్ను పూర్తిగా ఉపయోగించుకున్నారు. అక్కడ కనిపించిన ప్రతి అంశాన్ని గమనిస్తూ సినిమా గురించి నేర్చుకున్నారు. కాలం గడిచింది. శివ నిర్వాణ తన ప్రయాణాన్ని కొనసాగించారు. రచయితగా, దర్శకుడిగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కూలర్ మోసిన వ్యక్తి తర్వాత మెగాఫోన్ పట్టుకుని దర్శకుడు కుర్చీలో కూర్చున్నారు. తాను సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఒకరోజు ఆర్జీవీకి తన గతాన్ని చెప్పారు. సార్, నేను ఒకప్పుడు మీ దగ్గర పనిచేశాను అని చెప్పడంతో ఆర్జీవీ షాక్ అయ్యారట. ఎందుకంటే ఇంతకాలం తర్వాత తానే ఒక దర్శకుడిగా ఎదిగాడని తెలుసుకోవడం ఆయనకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడే శివ నిర్వాణ కథలోని అసలు స్ఫూర్తి ఉంది. సినిమా ఇండస్ట్రీలో మొదటి పని ఏదైనా కావచ్చు, కానీ నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. మనం చేస్తున్న పని చిన్నదా పెద్దదా అనేది కాదు, ఆ పని ద్వారా మనం ఎంత నేర్చుకుంటున్నామన్నదే ముఖ్యం. శివ నిర్వాణకు కూలర్ బాయ్గా పనిచేసిన ఒక చిన్న అవకాశం కావచ్చు, కానీ దాన్ని ఆయన తన సినిమా కెరియర్ కు ఒక పెద్ద పాఠంగా మార్చుకున్నారు. ఒక దర్శకుడిని చూసే సినిమా తీయడం నేర్చుకున్నారు. ఒకప్పుడు ఆర్జీవీ కెమెరాను గమనించిన కళ్ళే ఇప్పుడు తన సినిమాకు ఫ్రేమ్ నిర్ణయిస్తున్నాయి. ప్రస్తుతం ఇరుముడి సినిమాతో శివ నిర్వాణ మరోసారి తన సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు షూటింగ్ స్పాట్ లో ఎవరికీ తెలియని వ్యక్తిగా కూలర్ మోసిన ఆయన ఈ రోజు తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అందుకే శివ నిర్వాణ ప్రయాణం కేవలం ఒక దర్శకుడి సక్సెస్ స్టోరీ కాదు. సినిమా మీద నిజమైన ప్యాషన్ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేర్చుకుంటూ ముందుకు వెళ్తే ఒకరోజు మన కళ్ళను నిజం చేసుకోవచ్చు అనే దానికి ఒక మంచి ఉదాహరణ. ఒకప్పుడు కూలర్ మోసిన ఆ చేతులే ఇప్పుడు మెగాఫోన్ పట్టుకొని యాక్షన్ చెప్తున్నాయి. అదే శివ నిర్మాణ సినిమా ప్రయాణం.